this is Shailija. Welcome back to my channel. I'm sure you are learning few things about the stock market from my videos. If it is so, what are you waiting for? If you still do not subscribe to my channel and share with your friends. Green color candle and then red color candle. Alright. We always see in the charts ఒకటి గ్రీన్ చూస్తాము ఆర్ లేకపోతే రెడ్ చూస్తాము, కొంతమంది బ్లూ అండ్ కొంతమంది డిఫరెంట్ కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకుంటారు. బట్ మోస్ట్ పీపుల్ దే డూ సెలెక్ట్ గ్రీన్ అండ్ రెడ్. సో గ్రీన్ ఈజ్ బులిష్ క్యాండిల్ అండ్ రెడ్ ఈజ్ బేరిష్ క్యాండిల్. అండ్ ఇక్కడ మనకి బులిష్ క్యాండిల్ని అబ్జర్వ్ చేస్తే ఓపెన్ చూడండి ఇక్కడ కింద ఉంది, ఓకే, అండ్ క్లోజ్ ఇక్కడ ఉంది. హై పైన, లో కింద. అంటే ఏంటి, వెనెవర్ ఒక ఈ గ్రీన్ క్యాండిల్ వచ్చింది అని అంటే కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని అర్థం అనమాట, ఓకే. అండ్ బేరిష్ క్యాండిల్ వచ్చేసి దీనికి మనకి కొంచెం ఆపోజిట్గా ఉంటుంది. ఏం తేడా అంటే హై లో సేమ్, ఓకే. మనకి ఒక క్యాండిల్లో హై లో ఎప్పుడు అదే స్థానాల్లో ఉంటుంది, కానీ ఓపెన్ క్లోజ్ మనకి గ్రీన్ క్యాండిల్లో ఓపెన్ కింద ఉంటే బేరిష్ క్యాండిల్లో ఓపెన్ పైన ఉంటుంది, ఓకే. అండ్ ఇక్కడ మనకి బేరిష్ క్యాండిల్లో చూడండి క్లోజ్ కింద ఉంది, అండ్ ఇక్కడ మనం చూస్తే బులిష్ క్యాండిల్లో క్లోజ్ పైన ఉంటుంది. అంటే ఏంటి, మనకి బులిష్ క్యాండిల్ ఉన్నప్పుడు బయర్స్ ఆర్ టేకింగ్ కంట్రోల్, వెరాజ్ బేరిష్ ఉన్నప్పుడు సెల్లర్స్ ఆర్ taking control. Today what the strategy I'm going to talk about is OHL strategy. Okay, OHL strategy is nothing but open, high and low strategy. This is a very known strategy, okay. This is not Greek and Latin, okay. అండ్ ఎవరైతే అందరూ ట్రేడింగ్ చేస్తున్నారో అందరికీ తెలుసు ఓపెన్, హై, లో. మనం ఇప్పుడు క్యాండిల్ స్టిక్లో చూసుకున్నాం కదా, ఓపెన్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్లో, హై అండ్ లో, క్లోజ్, ఓకే. ఎప్పుడైతే ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో ఉంటుందో దెన్ ఇట్స్ ఎ బై సిగ్నల్, అండ్ ఇఫ్ ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై దెన్ ఇట్ ఈస్ ఎ సెల్ సిగ్నల్, ఓకే. అండ్ నా దిస్ ఈజ్ అ వెరీ సింపుల్ స్ట్రాటజీ. మార్నింగ్ మనము 9:15కి మార్కెట్ స్టార్ట్ అవుతుంది. 9:15కి మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు యూ గో టు ఎన్ఎస్ఈ వెబ్సైట్, ఓకే. ఫస్ట్ ఎన్ఎస్ఈ వెబ్సైట్కి వెళ్తారు. అక్కడ సింపుల్గా నేను ఇప్పుడు చెప్తాను ఏం చేయాలి అనేది, ఓకే. ఒక సింపుల్ ఫార్ములా యూ క్యాన్ జస్ట్ ఇంప్లిమెంట్ ఇట్, రైట్. సో మ్యామ్ ఇదంతా ఎందుకు, మనకి ఎన్నో స్క్రీనర్స్ ఉన్నాయి కదా అంటే, యా వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ స్క్రీనర్స్, బట్ I will tell you that you apply this and you tell me definitely this is going to work out, alright. So NSE website ki velli ఏం చేయాలి, ఇలాంటి స్టాక్స్ని మనం పిక్ చేసుకోవచ్చు ఆ పర్టికులర్ డే అనేది ఇవాళ చూద్దాం. ది ఎన్ఎస్ఈ వెబ్సైట్, ఇఫ్ యూ సీ ది ఎన్ఎస్ఈ వెబ్సైట్ ఇలా మార్నింగ్ పొద్దున 9:15కి మనం వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఇలా ఉంటుంది. 350 పక్కన 10,901 అని కనబడుతుంది కదా. అట్లాగే ఇక్కడ కూడా ఉంది చూడండి, యూ కెన్ సీ హియర్ ఆల్సో, ఓకే. 10,901 అని చెప్పి మనకి చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఏంటి, ఇంకా ఇక్కడ పాజిటివ్ సిగ్నల్, గ్రీన్ సిగ్నల్ ఏంటి, 1.51%. ఇది ఐఎమ్ టేకింగ్ ఆన్ ఫ్రైడేది తీసుకున్నానండి, ఓకే. సో మార్నింగ్ పొద్దునే మీరు 9:15కి వెళ్ళి ఫస్ట్ ఎన్ఎస్ఈ వెబ్సైట్లో ఇక్కడ మీరు నిఫ్టీ 50ది మార్కెట్ వాచ్ చేస్తారు. పాజిటివ్గా ఉందా, నెగటివ్గా ఉందా మార్కెట్ ఆ రోజు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ యూ గోయింగ్ టు ట్రేడ్, ఆల్రైట్. సో మీరు ఇది చూసిన తర్వాత పాజిటివ్గా ఉంది అని అంటే ఆ రోజు యూ క్యాన్ డెఫినెట్లీ సీ వాట్ స్టాక్స్ ఆర్ గుడ్, ఏ స్టాక్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి, అండ్ దెన్ ఏ స్టాక్స్ కొనొచ్చు అనేది చూడొచ్చు. ఇఫ్ మార్కెట్ హోల్ సెంటిమెంట్ ఈజ్ నెగిటివ్ వైపు ఉన్నాయి అని అంటే దెన్ యూ క్యాన్ గో ఫర్, మీరు షార్ట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది, ఓకే. సో ఇక్కడ మీరు మార్కెట్కి ఇది ఈ వెబ్సైట్లో చూసిన తర్వాత, అండ్ ఇక్కడ మీకు చూడండి అడ్వాన్సెస్ 41 అని ఉన్నాయి, డిక్లైన్స్ ఎన్ని ఉన్నాయి, 8 అని ఉన్నాయి. అంటే ఏంటి అర్థం అంటే నిఫ్టీ 50 అని అంటే ఏంటి, 50 స్టాక్స్ అని, నిఫ్టీలో 50 స్టాక్స్ ఉన్నాయి అని అర్థం అనమాట. ఈ 50 స్టాక్స్లో 41 మనకి ఇక్కడ
పాజిటివ్గా 41 స్టాక్స్ ఉన్నాయి, 8 డిక్లైన్ ఉన్నాయి. ఓకే, ఆ తర్వాత ఒక్కటి మాత్రం అన్చేంజ్డ్గా ఉంది అని అర్థమవుతుంది. ఓకే, యూ హ్యావ్ టు గో టు ద లైవ్ మార్కెట్. ఇక్కడ కనబడుతుంది కదా హోమ్ పక్కన లైవ్ మార్కెట్, ఇక్కడ ఈక్విటీ స్టాక్కి వెళ్తారు. ఆల్ రైట్, ఇక్కడ మీరు ఈక్విటీ స్టాక్కి వెళ్ళినప్పుడు చూడండి, ఇక్కడ మీకు ఆ నిఫ్టీ 50 స్టాక్స్ మీకు ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. ఇది ఎప్పుడు చేస్తారు మీరు? 9:15కి చేయకూడదు. ఆల్ రైట్, మీరు ఆఫ్టర్ 20 to 25 minutes అంటే 9:15కి మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు మీరు అరౌండ్ 9:40, 9:45కి ఓకే, ఇఫ్ యూ డూ ఇట్ దాట్ వుడ్ బి గ్రేట్. అప్పటికి మార్కెట్ ఒక వాలటైల్ నుంచి హ్యూజ్, పొద్దున పూట మీరు ఎందుకు చేసుకోవద్దు అంటే చాలా వాలటైల్ ఉంటుంది ఆ టైంలో. సో అందుకని 9:45కి కొంతవరకు స్టేబుల్ అవుతుంది. సో అప్పుడు మీరు ఇది చేసుకుంటే యూ విల్ గెట్ యాక్యురేట్ అండ్ ప్రాపర్ ఒక అవగాహన, ఒక మీకు ఓకే ఇలా వెళ్ళొచ్చు అనే మీకు ఒక రైట్ సిగ్నల్ అనేది మీకు క్లియర్గా ఏర్పడుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఈ నిఫ్టీ 50కి ఇట్లా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ పక్కన మీకు డౌన్లోడ్ ఇన్ CSV అని కనబడుతుంది కదండి ఇక్కడ. యా, హియర్ యు ఆర్ వాచింగ్ దట్ డౌన్లోడ్ CSV కదా. మీరు దీన్ని క్లిక్ చేయండి. డౌన్లోడ్ చేయగానే దిస్ ఈజ్ ది డౌన్లోడెడ్ డేటా. ఇప్పుడు మీకు ఏదైతే చూపించానో ఎక్సెల్లో అది ఓపెన్ చేసుకోండి. అది CSVలో ఉంటుంది. ఓకే, జస్ట్ మీరు ఓపెన్ చేయండి. ఎక్సెల్లో ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత వాట్ యూ హ్యావ్ టు డూ నౌ. ఓకే, యాజ్ ఐ టోల్డ్ యూ, ఒక చిన్న స్మాల్ ఫార్ములా మీరు స్క్రీనర్స్లో వెళ్ళి లేకపోతే మీరు పొద్దున్నే 9:15కి వెళ్ళి ఓపెన్లో లేకపోతే ఓపెన్ హై ఉంటే అలా సెలెక్ట్ చేసుకోవడం వేరు. బట్ ఇప్పుడు మీరు ఒక 20-25 minutes తర్వాత 9:45కి మార్కెట్ కొంతవరకు స్టేబుల్ అయ్యింది అండ్ దెన్ యూ ఆర్ డౌన్లోడింగ్ దిస్ అప్డేటెడ్ డేటా. ఓకే, సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఓపెన్లో ఏది ఉంది అని అంటే ఇప్పుడు ఈ 50 స్టాక్స్లో సెలెక్ట్ చేసుకోవాలంటే ఒక చిన్న ఫార్ములా వీ విల్ అప్లై అండ్ దట్ ఐ విల్ షో యూ హౌ యూ హ్యావ్ టు డూ ఇట్. ఓకే, సో ఏం చేయాలి అని అంటే ఫస్ట్ మీరు ఇప్పుడు ఇక్కడ ఇలా స్టాక్ కనబడినప్పుడు ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ జస్ట్ ఒక చిన్న ఫార్ములా టైప్ చేస్తున్నాను. యూ కెన్ జస్ట్ మేక్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఇఫ్, ఓకే, తర్వాత బ్రాకెట్ ఓపెన్, ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ బ్రాకెట్ ఓపెన్. మీరు జస్ట్ కర్జర్ని తీసుకెళ్ళి ఇక్కడ బి ఉంది కదా నిఫ్టీ 50 పక్కన బి రోలో ఈ సెకండ్ ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ B2 అని వస్తుంది కదా. B2 అండ్ దెన్ ఇక్కడ ఈక్వల్ టు, ఇప్పుడు నేను ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో. ఓకే, మీరు ఈ D దగ్గర కూడా మళ్ళీ సెలెక్ట్ చేసుకొని దెన్ D2 వచ్చింది, జస్ట్ మేక్ ఇట్ అ కామా అండ్ ఒక ఇన్వర్టెడ్ కామాస్ బై బి అని రాస్తున్నాను, బై సిగ్నల్కి బి అండ్ ఇన్వర్టెడ్ కామా క్లోజ్. మళ్ళీ ఇక్కడ మీకు ఇంకొక కామా, మళ్ళీ సేమ్ ఇఫ్, సేమ్ థింగ్ బ్రాకెట్. ఇంతకుముందు ఏం చేసాం మనము? B2 ఈజ్ ఈక్వల్ టు D2 అంటే ఏంటి? ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో, అయితే బి అని పెట్టాను అంటే ఏంటి? బై సిగ్నల్. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాను ఇక్కడ? మళ్ళీ B2 ఈక్వల్ టు హై పెడుతున్నాను ఈసారి, హై అండ్ దెన్ కామా ఇన్వర్టెడ్ కామాస్ ఎస్ అని పెడుతున్నాను, ఎందుకంటే సెల్ సిగ్నల్ కూడా తెలియాలి కాబట్టి మనకి. ఇన్వర్టెడ్ కామాస్ క్లోజ్ అండ్ బ్రాకెట్ క్లోజ్ అండ్ కామా బ్రాకెట్ క్లోజ్, మళ్ళీ ఇంకొక బ్రాకెట్ క్లోజ్ చేస్తే మీకు ఇలా 0 అని చెప్పి వస్తుంది. ఫార్ములా ఈజ్ వెరీ ఈజీ, మీకు ఇక్కడ మీరు కాపీ చేసుకోవచ్చు. యూ విల్ గెట్ ఇక్కడ 0 అని చెప్పి వస్తుంది. ఒక ఏదైనా హెడ్డింగ్ పెట్టుకోండి, ఓకే, బై యోర్ సెల్ సిగ్నల్ అన్నట్టుగా. ఇక్కడ ఇప్పుడు మీకు 0 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఈ జస్ట్ 0ని ఇలా డ్రాగ్ చేయండి కిందకి. ఓకే, సో ఈ ఫార్ములాని కాపీ పేస్ట్ అయినా చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమర్థమైంది?
మనకి 0 ఇట్లా కొన్ని 0 కనబడుతున్నాయి, కొన్ని B కనబడుతున్నాయి. ఓకే, అండ్ కొన్ని మీకు అలాగే ఇక్కడ S కూడా కనబడుతుంది. సో ఇలా మీకు కొన్ని అర్థమవుతుంది. ఇక్కడ సిగ్నల్ దగ్గరికి వెళ్ళి మీరు ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ని మీరు జస్ట్ అప్లై చేయండి. చేసినప్పుడు మీరు ఈ ఫిల్టర్ ఆప్షన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి ఆప్షన్స్ 0, B, S అని కనబడుతుంది కదా. ఇప్పుడు ఇఫ్ యూ జస్ట్ వాంటెడ్ టు గో ఫర్ బై సిగ్నల్, ఒకవేళ మీరు బై సిగ్నల్ తీసుకోవాలి అని అంటే మీరు జస్ట్ చూడండి ఇలా బీని సెలెక్ట్ చేసుకొని ఓకే అనుకుంటాం. సో సీ హియర్ కొన్ని స్టాక్స్ వచ్చాయి వెరీ క్లియర్గా. ఏంటేంటి? ONGC, గేల్, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, రిలయన్స్, ITC. అంటే ఏంటి? మనకి మన ఫార్ములా అప్లై చేస్తే ఇవన్నీ బై సిగ్నల్స్ వచ్చాయి అని చెప్పి. అలాగే మీరు బై సిగ్నల్ తీసేసి సెల్ సిగ్నల్ అప్లై చేయండి. చూడండి టెక్ మహేంద్ర ఒకటి సెల్ సిగ్నల్ వచ్చింది. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇలా బై అండ్ సెల్ సిగ్నల్ మీరు ఒక వ్యూ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది నేను ఒక్కరోజు కాదు, ఐ హ్యావ్ బీన్ చెకింగ్ దిస్ సిన్స్ సో మెనీ మంత్స్ అని చెప్తాను. డెఫినెట్లీ దీంట్లో నుంచి మీకు ఒక 3-4 స్టాక్స్ డెఫినెట్లీ గోయింగ్ టు వర్క్అవుట్. ఎలాగో మీకు చూపిస్తాను. ఇది నేను చెప్పినట్టుగా ఎప్పటిది 17th రోజుది, అంటే ఫ్రైడే రోజు పొద్దున 9:45కి నేను ఇది అంతా కూడా డేటా నేను డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ ఫార్ములా పెట్టి ఇది చేశాను అనుకో. ఓకే, ఇప్పుడు ఈ చేసిన తర్వాత ఇక్కడ ఏవేవి చూపిస్తున్నాయి? ONGC, గేల్ ఇవన్నీ చూస్తున్నాం కదా. నౌ లెట్ us గో టు NSE వెబ్సైట్కి చూపిస్తాను. ఆ రోజు మీకు మీరు NSE వెబ్సైట్కి వెళ్ళండి. NSE వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత జస్ట్ సీ ఇక్కడ మీరు గెయినర్స్, ఈ గెయినర్స్ టాప్ గెయినర్స్ నిఫ్టీ 50 స్టాక్ చూడండి. టాప్ గెయినర్స్లో మనకి ఇప్పుడు ఇక్కడ కొన్ని కంపెనీస్ చూసాం కదా. ONGC చూడండి, ఇక్కడ ONGC ఉంది కదా, ONGC ఉంది. ఆల్ రైట్, ఇంకే కంపెనీస్ ఉన్నాయి? ఇక్కడ గేల్ ఉంది. ఆల్ రైట్, మనకి ఇక్కడ చూడండి గేల్ కూడా ఉంది. అండ్ ఇక్కడ కోల్ ఇండియా ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి మీకు కోల్ ఇండియా ఉంది. రైట్, అండ్ దెన్ రిలయన్స్ చూడండి, ఇక్కడ రిలయన్స్ కూడా ఉంది. ఓకే, సో అవుట్ ఆఫ్ ఎనీ స్టాక్స్ వచ్చాయి మనకి 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే, అంటే దీంట్లో సెల్ కూడా ఉంది. బట్ మనం బయింగ్ సిగ్నల్ చూస్తే ఎన్ని వచ్చాయి మనకి? అవుట్ ఆఫ్ 6-7 స్టాక్స్లో నుంచి మనకి టాప్ గెయినర్స్లో మనకు అట్లీస్ట్ ఒక 4-5 స్టాక్స్ మనం చూస్తున్నాం. ఎందుకు అనంటే నేను ఆల్వేస్ చెప్పినట్టుగా గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా కొనేటప్పుడు వీ నీడ్ టు సీ నాట్ ఓన్లీ జస్ట్ ఈ స్ట్రాటజీ కాకుండా జస్ట్ లుక్ ద ట్రెండ్ అండ్ ఎనీ న్యూస్ ఈజ్ దేర్. See what I have done on that day, on 16th I think there was some news on Infosys. Okay, ఈ స్ట్రాటజీ ప్రకారంగా నాకు ఇన్ఫోసిస్ రాలేదు. ఓకే, ఇన్ఫోసిస్ బై సిగ్నల్ చూపించలేదు. బట్ there is some market news and then I have purchased, I have done that and I have really got good profit. So అలా మనము you have to see the trend also, market news, and then this particular strategy combining all together, then you have to go for entry. All right, so I am very clear, మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. This strategy really works అండి. I have seen before you apply this particular strategy, మీరు కూడా first observe చేయండి and then definitely this is going to work. This is one of the best strategy I feel. మళ్ళీ నేను ఒకసారి మీకు just I will try to rewind what we have done. We have to wait for 20 to 25 minutes after the market opens and then going to the NSE website and then అక్కడి నుంచి డేటా డౌన్లోడ్ చేసుకోవాలి. Whatever the stocks, Nifty 50 charts or whatever F4 stocks, whatever you are looking for, you will find these stocks open is equal to low. If it is low, go for long. Open is equal to high, if go for short.
అండ్ దెన్ డెఫినెట్గా మీరు స్టాప్ లాస్ని మీరు స్ట్రిక్ట్గా యూ హ్యావ్ టు అప్లై బికాస్ after doing so much also we can't predict the market, so strictly apply the stop loss. And then further nenu oka stop loss gurinchi kuda I am going to do the video. So as I always repeat that oka indicator oka strategy to panchedu, but definitely I tell you that go for RSI and then EMA 100 or kontamandi 200 pettuntaru, kontamandi 100 pettuntaru, kontamandi 55 pettuntaru. So I prefer for intraday 55 and then 100 combination I use. And then VWAP chudandi